సువేందు అధికారి సర్కారు నోటి మాటలు కాకుండా చేతలతో శరవేగంగా అమలు చేస్తోంది. అధికారంలోకి రాగానే చేపలతో కూడినటువంటి భోజనం రోజుకి 5 రూపాయలకే ఇవ్వడం ప్రారంభించింది. మమతా బెనర్జీ ఏ చేప అయితే తిననివ్వరు వాళ్ళు అన్నారో ఆ చేపలతోనే రోజు 5 రూపాయలకే భోజనం. అదే సందర్భంలో ఇప్పుడు అన్నపూర్ణ యోజన అనేటటువంటి పథకం అంతకుముందే ప్రకటించారు. ప్రతి మహిళకి 3,000 రూపాయలని. మమతా బెనర్జీ 1,000 రూపాయలు ఇచ్చేది, అది 3,000 రూపాయల పథకం. ఇప్పుడు 28.25 లక్షల మందికి ఈ పథకం అమల్లోకి తీసుకొచ్చేశారు. తద్వారా మాట నిలబెట్టుకున్నట్టయింది 28.25 లక్షలకి. వెంటనే దీని మీదన తృణమూల్ మమతా బెనర్జీ ఆగ్రహిస్తుంది. ఎందుకంటే ఆవిడ అనర్హులు ఇంకొక 30 లక్షల మందికి, అంటే 60 లక్షల మంది దాకా 1,000 రూపాయలు ఇచ్చింది. 60 లక్షల మంది తలా 1,000 ఇస్తే వీళ్ళు 30 లక్షల మందికి తలా 3,000 ఇస్తున్నారు. ఆ 30 లక్షల మంది అనర్హులని తీసి పక్కన పెట్టారు. వాళ్ళు బంగ్లాదేశీ వాళ్ళు కావడంతో బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా 30 లక్షల మందికి ఇచ్చింది ఆవిడ. వీళ్ళు ఇప్పుడు 30 లక్షల మంది నిజమైనటువంటి లబ్ధిదారులు ఎంపిక చేశారన్నమాట.